రెండవ రోజు మహానాడు చివరి తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నాం. సరిగ్గా సమయం ప్రకారమే 10 నిమిషాలు 15 నిమిషాలు అటు ఇటుగా కొనసాగుతూ ఉంది. ఎంతో ప్రాధాన్యమైనటువంటిది. ఒక రాజకీయ పార్టీ తన దిశను దశను భవిష్యత్తును తెలియజేసేటువంటి రాజకీయ పార్టీ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి, చివరిగా రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం కోసం 3 టర్ములు పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ తండ్రి బాటలో ప్రజల స్వరాన్ని వినిపిస్తున్నటువంటి వ్యక్తి, పార్లమెంటులో తెలుగులోను హిందీలోను అనర్గళంగా తన మనవాదనల్ని వినిపిస్తున్నటువంటి మిత్రుడు, మన సహచరుడు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాత, నిత్య శ్రామికుడు, నిరంతర స్ఫూర్తి ప్రదాత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, యువగల రథ సారథి, కార్యకర్తల గుండె చప్పుడుగా కొండంత అండగా ఉన్నటువంటి యువ నాయకుడు సోదరులు లోకేష్ అన్న గారికి, వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం పార్టీ అతర మహారథులు, కుటుంబ సభ్యులు, అలాగే కడపలో మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి ఈ యొక్క మహానాడు చరిత్రలో ఎల్లప్పుడూ నిలిచిపోయే విధంగా విజయవంతం చేసినటువంటి మా కార్యకర్త సోదర సోదరీమణులు అందరికీ కూడా మహానాడు వేదిక ద్వారా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క రాజకీయ తీర్మానానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆఖరి తీర్మానంగా ప్రతి మహానాడులో ప్రవేశపెడతాం. గతం ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇదే తీర్మానం మన తెలుగుదేశం పార్టీకి వన్నె తెచ్చినటువంటి ఒక నాయకుడు, పరమ విధేయుడుగా పనిచేసినటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారికి కుడిభుజంలో ఉన్నటువంటి వ్యక్తి, ఇటు పార్టీకి అటు క్యాడర్కి అనుసంధానం చేసుకుంటూ నిరంతరం పార్టీ కోసం ప్రతి ఒక్క ఊపిరి కూడా ఆయన పోషించినటువంటి స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు ఇదే రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టేవారు. ఆయన అడుగుజాడల్లో ఈ యొక్క అవకాశం నాకు కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క రాజకీయ తీర్మానంలో మొట్టమొదటి అంశం కింద పెహల్గాంలో 22 ఏప్రిల్ తేదీన జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ప్రతి ఒక్క భారతీయుడిని కూడా కలిచివేసింది. 26 మంది ఆ ఘటనలో చనిపోయారు. అందులో 2 మన తెలుగు వారు కూడా ఉండడం చాలా బాధాకరం. ఆ రోజు జరిగినటువంటి సంఘటన మనం అందరం కూడా తెలుసుకుంటే, ఉగ్రవాదులు కుటుంబ సభ్యులు ముందే అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళని హెడ్ షాట్లో వాళ్ళందరినీ కూడా చంపి ఆ ఏడుస్తున్న కన్నీళ్లు పెడుతున్నటువంటి ఆ ఆడపడుచులు అక్కడ చూస్తుంటే, ఆ ఉగ్రవాదులు జా మోదీకో బతా అని చెప్పిన తర్వాత మన దేశ ప్రధానమంత్రి ఒక దృఢ నిశ్చయంతో, సాహసంతో, ధైర్యంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఉగ్రవాదులు ఈ భారతదేశంలో ఒక కార్యక్రమం చేస్తే దాని ప్రతిఫలం ప్రతిఘటన ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ప్రపంచానికే తెలియజేయాలన్న విధంగా ఎక్కడైతే ఏ దేశంలోనైతే ఆడపడుచులు తాలూకా బొట్టు తుడిపేయాలని చూశారో ఆ బొట్టుకి న్యాయం చేయాలన్న మాటతో ఆపరేషన్ సింధూర్ అని చెప్పి 20 నిమిషాల్లో మన రక్షణ దళాలని పాకిస్తాన్ లోపలికే పంపించి అక్కడ దాక్కుంటున్నటువంటి ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో 9 ఎంచి స్థావరాల్ని భూస్థాపితం చేసి 81 మంది ఉగ్రవాదుల్ని హతమార్చినటువంటి ఘనత మన భారతదేశం, మన సైనిక దళాలు, రక్షణ దళాలు, వాటిని నడిపించినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. అందుకనే మన రాజకీయ తీర్మానంలో మన దేశ ప్రధానమంత్రి గారిని, మన రక్షణ దళాలని, వాళ్ళ వీరత్వాన్ని మనం అందరం కూడా ఈ వేదిక ద్వారా యావత్ తెలుగు జాతి తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మెసేజ్ ఉగ్రవాదులకి కానీ, ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి రాష్ట్రాలకు కానీ వాళ్ళందరికీ కూడా క్లియర్ కట్గా పంపిస్తున్నాం. ఏంటనంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు. ఎప్పుడైనా సరే కండకావరంతో ఎవరైనా ఇలాంటి దాడులు చేసినా, ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడినా, అవసరమైతే 10 బాంబులు ఎక్కువతోనైనా సరే రిప్లై భారతదేశం తరపున ఉంటుంది తప్ప వెనకడుగు వేసే పరిస్థితి లేదని భారతదేశం ఈరోజు ప్రపంచానికి ఒక మెసేజ్ ఇస్తుంది. శాంతిని ప్రేమించే దేశం ఈ భారతదేశం.
శాంతిని ప్రమోట్ చేసే దేశం ఈ భారతదేశం. అటువంటి శాంతిని ఈ దేశానికి దూరం చేయాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే అదే వాళ్ళకి ఆఖరి రోజు అవుతుందనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. దానితో పాటు తెలుగుదేశం పార్టీ తాలూకా సిద్ధాంతం అది. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆవిర్భావం ఒక ప్రాంతీయ పార్టీగా అయినా సరే భావం మాత్రం జాతీయం. దేశభక్తితో ఎప్పుడు కూడా పనిచేశాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడైనా చేసినా దాంట్లో దేశభక్తిని ఎప్పుడైనా చాటించుకొని దేశం కోసమే నిరంతరం కూడా మన కార్యక్రమాలు చేశాం. అటువంటిది కోఆపరేటివ్ ఫెడరలిజం, రాష్ట్రానికి దేశానికి ఉన్నటువంటి సత్సంబంధాలని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గౌరవిస్తూ ప్రమోట్ చేస్తూ ముందుకు నడిపించింది. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చరిత్ర తీసుకుంటే తెలుగుదేశం పార్టీ మొదలైన నుంచి స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎన్నో కూటములు దేశ స్థాయిలో మనం ఏర్పాటు చేశాం. కేవలం ఒకే ఒక్క ఆలోచన, సామాజిక న్యాయం మనం నిరూపించాలి, అలాగే ప్రజాస్వామ్య విలువలు మనం కాపాడాలి, దేశ సమగ్రతని అలాగే ప్రజల తాలూకా భవిష్యత్తుని మంచిగా మనం ముందుకు నడిపించాలని అనేక కూటములు, వాటితో పాటు ఎంతోమంది ప్రధానమంత్రుల్ని మన తెలుగుదేశం పార్టీ తరఫున నిర్ణయించాం. అలాగే ఎంతోమంది రాష్ట్రపతుల్ని నిర్ణయించడానికి కీలకమైనటువంటి పాత్ర మన తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చేసాం. ఒక్కసారి తెలుగుదేశం పార్టీ తాలూకా శక్తి అందరికీ కూడా ఒక్కసారి గుర్తు చేయాలనంటే, ఒక ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి నాయకుడిని ప్రధానమంత్రి చేయాలన్నా, ఒక ముస్లిం మైనారిటీకి చెందినటువంటి వ్యక్తిని రాష్ట్రపతి చేయాలన్నా, ఒక దళితుడుగా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తిని సభాపతిగా పార్లమెంటులో స్పీకర్గా నిలబెట్టాలన్నా ఆ ఘనత మన తెలుగుదేశం పార్టీకే దక్కిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వాటితో పాటు ఈరోజు మనకున్నటువంటి పరిస్థితులు ఏదైతే 43 సంవత్సరాలుగా కేంద్రం రాష్ట్రం అనుసంధానంతో ముందుకు నడిపించాలని ఒక ఆలోచనతో, ఒక మంచి బ్రోత్కర ఆలోచనతో ముందుకు నడిచామో ఆ ఆలోచన మరింత బలోపేతం చేసుకున్నాం. తెలుగుదేశం, బీజేపీ